త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో పెద్దలు గౌరవనీయులు మీనాక్షి నాయుడు అన్నగారి ఆదేశాల మేరకు మా పట్టణ అధ్యక్షులు తిమ్మప్ప గారి ఆధ్వర్యంలో గత కొంతకాలంగా నిన్న జరిగిన సంఘటనలు అంబాటి రాంబాబు గారి మీద ఫిర్యాదు చేయడానికి రావడం జరిగింది. మేము ఫిర్యాదుగా ఎందుకు చేస్తున్నామంటే ఇంతకుముందు ఇలాగే వాగుతుండే పోసానికి మురళీకృష్ణ అని చెప్పేసి ఆయన పరిస్థితి ఈయనకి రాకూడదని చెప్పేసి ఇంతకుముందే మొన్ననే మేము వెంకటేశ్వర గుడి కాడ హెచ్చరించాము. అయ్యా నోరు అదుపులో పెట్టుకో అని చెప్పేసి అంబాటి రాంబాబు గారికి చెప్పాము. మహాపాపము అనే ప్రోగ్రాంలో చెప్పాము. అయినా ఆయన నోరు అదుపులో పెట్టుకోలేదు. ఇలాగే వదులుకుంటూ పోతే రాష్ట్రంలో ఒక విధ్వంసం అనే కార్యక్రమం చేపట్టడానికి వీలుంటుంది. ఎందుకంటే నిన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ దాదాపు 8 గంటల సేపు ఆయన కోసం కాసుకొని కూర్చున్నారు. ఎందుకంటే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎవరిని పల్లెత్తి మాట అనే వ్యక్తి కాదు. ఆయన మమ్మల్ని ఎంత నిదానం చేస్తున్నారో, మాకు ఏ రకమైన పవర్స్ అంటే ఓన్లీ ప్రజల్లోకి పోయి ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు చూడండి, కానీ ఇతర పార్టీ నాయకులు కానీ ఇతరులు కానీ దూషించడానికి వీలు లేదు. అలాంటి కార్యక్రమాలు చేస్తే మిమ్మల్ని దూరం పెడతామని చెప్పి ఆయన మాకు హెచ్చరిస్తూ వస్తున్నారు. మాకు ఒక నమ్మకం ఉండేది, మా యువ నాయకుడు యువగళంలో మాట్లాడిన మాటలకు నా యువ నాయకుడు వచ్చిన తర్వాత, ఆయన ఒక హోదాలో వచ్చిన తర్వాత, నారా లోకేష్ బాబు గారు హోదాలో వచ్చిన తర్వాత మాకు కొద్దిగా పూర్తిగా స్వతంత్రం ఈకపోయినా కొద్దిగానే స్వేచ్ఛ ఇస్తాడని ఒక నమ్మకం ఉండేది. ఆయన కానీ తండ్రి బాటలోనే వెళ్ళిపోయాడు. మనకు కావాల్సింది రాష్ట్రం అభివృద్ధి, కానీ ఇలాంటి వాళ్ళని మీరు తడుకొని మీరు ఇబ్బంది పడి రాష్ట్రంలో ప్రజల్ని ఇబ్బంది పెట్టి రాష్ట్రం అల్లకొల్లం చేయకూడదని మా లోకేష్ బాబు గారు కానీ 2-3 తూర్లు నేను స్వయంగా కలిసేప్పుడు కానీ చెప్పాడు. అన్న మనం జాగ్రత్తగా పోవాలి, ప్రజలకు సేవ చేయాలి. ప్రజలు మనం పెద్ద ఆయన్ని నమ్మి, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నమ్మి ప్రజలు ఓటేశారు, ఇంత మ్యాండేట్ ఇచ్చారు మనకు, దాన్ని మనం సద్వినియోగం చేసుకొని ప్రజలకు సేవ చేస్తే ఇలాంటి వాళ్ళు కుక్కలు మరుగుతూ ఉంటాయి, ఆ కుక్కల గురించి మనకి ఎందుకన్నా అని చెప్పి స్వయంగా ఆయన చెప్పాడు. ఈరోజు ఇంతవరకు చెప్పలేదు, మీడియా ముఖంగా చెప్తున్నాం. స్వయంగా ఆయన చెప్పాడు, బాబు వాళ్ళ అరాచకాలు ఎక్కువైతున్నాం, మనం ముందుకు పోవాలి అని చెప్పేసినట్టు. వద్దు, మీకు తెలియదు, ప్రజల అభివృద్ధి ముఖ్యం, మనం ప్రజలకు చాలా ప్రామిస్ చేసామని చెప్పేసి. కానీ ఈ మూర్ఖులకు అర్థం కాదు. వీళ్ళు మూర్ఖులు. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు కొడాల నాని కానీ వంశీ కానీ, ఆ రోజు చాలామంది నాయకులు, ఈ జోగి రమేష్ కానీ, ఇంకొక కుక్క ఉంది ఆర్కే రోజా అని, ఆ కుక్క కానీ, లేకపోతే పేరు నాని కానీ, కొంతమంది ఆ కుక్కలను వదులుతూ ఉంటే వదరలే అని చెప్పి ఆనందంగా కూర్చొని 151 సీటు 11 సీట్లు తెచ్చుకున్నాడు. ఇంక రాబోయే కాలంలో మళ్ళీ ఇలాంటి కుక్కలను తయారు చేసి ఆ 11 సీట్లు కానీ లాస్ట్గా ఆయనకు కానీ ఉంటుందో లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కానీ హెచ్చరిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళని మీరు ప్రోత్సహించదండి. మా ముఖ్యమంత్రి గారు గత 30 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉంటూ, దాదాపు ఇప్పుడు 16 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి అయినా, 30 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఉంటూ అలాంటి వాళ్ళు ఒక 10 మందిని మమ్మల్ని ప్రోత్సహించినా కానీ మీ అసలు వైఎస్ఆర్ పార్టీ ఈ రాష్ట్రంలో పుట్టేదే కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి హెచ్చరిస్తున్నాం. మేమేం తక్కువ లేం, మేము అన్ని పొడబాట్లు పడినోళ్ళమే. కానీ మా నోటికి తాళము, మా చేతులకు సంఖ్యలు వేసి పెట్టాడు చంద్రబాబు నాయుడు సార్. దయచేసి ఈ రోజుకైనా అర్థం చేసుకొని ముఖ్యమంత్రి గారిని కానీ వాళ్ళ కుటుంబం ఏందా, ఆ రోజు ఆ కుక్కలు వదిలి ఆ కుటుంబము మా మేడం మీద మాట్లాడారు. మళ్ళీ ఇప్పుడు మా సార్ తల్లి గారి గురించి కానీ మాట్లాడారంటే వీళ్ళు మనుషుల పశువుల, వీళ్ళు ఏమనాలేదో అర్థం కాదు. ఎందుకంటే మేము లాంగ్వేజ్ వాడితే చాలా భయంకరంగా ఉంటుంది, వాడితే మా పార్టీ ఒప్పుకోదు, మా అధ్యక్షులు ఒప్పుకోరు. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైసీపీ నాయకులకు కానీ మేము తెలియజేసేది ఏమంటే, ఇప్పటికైనా పద్ధతితో ఉండండి, ప్రజలు మన్నతు పొందండి. రాబోయే కాలంలో మిమ్మల్ని ప్రజలు ఆశీర్వదిస్తే అధికారంలోకి రండి, ప్రజలు పరిపాలన చేయండి అని చెప్పేసి నిజంగా వాళ్ళకి ఈ మాట కానీ చెప్పకూడదు. కానీ మేము ఒక ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం కాబట్టి, ప్రజాస్వామ్యం విలువలు తెలిసిన వాళ్ళు కాబట్టి, ఒక ఉన్నతమైన వ్యక్తి చేతిలో మేము నడుస్తున్నాం కాబట్టి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో అలాంటి సంస్కృతి లేదు కాబట్టి వాళ్ళకి చెప్తున్నాము. వాళ్ళు అర్థం చేసుకుని ఇప్పటికైనా ఉంటే ప్రజల్లో వాళ్ళు కొద్దిగా మంచి ఉంటుందని చెప్పి ఆశిస్తున్నాము. దయచేసి పోలీసు వారికి కానీ, సీఏ గారు లేరు, ఎస్ఐ రామస్వామి గారు ఉంటే వారికి మా పట్టణాధ్యక్షుల ఆధ్వర్యంలో కంప్లైంట్ చేశాము. ఖచ్చితంగా ఆ రోజు పోసాలమూరులు ఎలా తీసుకొచ్చారో ఈరోజు అంబాటి రాంబాబు కానీ ఆదోనికి తీసుకొస్తే జస్ట్ ఆయనతో ఒక సెల్ఫీ దిగాలని చెప్పి అనుకుంటున్నాం మేము. మన భగవంతుడు మాకు అవకాశం ఇస్తాడని చెప్పి, అవకాశం ఇవ్వాలని చెప్పి ఇప్పటికైనా మా యువ నాయకుడు నారా లోకేష్ గారు కన్ను తెరిచి మాలాంటి వాళ్ళకు కొంతమందికి, రాష్ట్రంలో కొంతమందికి కొద్దిగా స్వేచ్ఛ ఇస్తే
వైఎస్ఆర్ పార్టీ నాయకులు వాళ్ళు ఏం మాట్లాడతారో, వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో, వాళ్ళు ఎక్కడ కూర్చోపెట్టాలో మాకు కానీ తెలుసు. మేము కానీ 42 సంవత్సరాలుగా రాజకీయం చేస్తున్నాం. పార్టీ అంటే పిచ్చా, చంద్రబాబు నాయుడు అంటే ఇంత పిచ్చి మాకు. ఆయన్నే అంటా ఉంటే మమ్మల్ని అన్నట్లే, మా తల్లిదండ్రుల్ని మమ్మల్ని అన్నట్లే అంతే. ఆయన అనేదే మమ్మల్ని అనేది. మాకు ఇప్పుడు తండ్రి ఆయనే, చంద్రబాబు నాయుడే మాకు తండ్రి. ఒక పార్టీలో ఉన్నాం కాబట్టి, పార్టీకి పెద్ద ఆయన కాబట్టి ఆయనే తండ్రి. ఆయన అంటే మేమందరం అనిపించుకున్నట్లే. దయచేసి జాగ్రత్త. అంబటి రాంబాబు గారు, నోరు అదుపులో పెట్టుకోండి. అదుపులో పెట్టుకుంటే మీకు భార్య పిల్లలు సంసారం ఉంది. అదుపులో పెట్టుకోకపోతే ఎప్పుడవుతారు, కాలకృతం అయిపోతారని చెప్పి ఖచ్చితంగా మీడియా సముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. నేను అనలేదు కల్తీనే అయిపోయిన క్లీన్ సిట్ ఇచ్చినా కూడా ఫ్లెక్స్లు వేసుకుని మా పైన దుర్భాషలు ఆడుతున్నారు. అందుకోసం నేను అనాల్సి వచ్చింది. నా పైన ఒత్తిడి తెచ్చినారని చెప్తున్నాను. దానిపైన మీరు ఏం చేస్తారు? యాక్చువల్ కల్తీనే అయిపోయిన సిట్ అధికారులు క్లీన్ చిట్ ఇచ్చినారు. ఆయన కూడా ఫ్లెక్స్లు వేసుకొని మా పైన దుర్భాషలు ఆడుతూ ఆడవాళ్ళు మా పైన చెప్పులతో కుట్టడానికి వచ్చినారు. అందుకోసం ఆ టెన్షన్తో మాట్లాడినాను. ఆ విషయంలో ఎవరిని అనాలి? నువ్వు నేనంటే నన్ను అనాలి, నువ్వు అనంటే నువ్వు అనాలి. అక్కడ వచ్చిన వాళ్ళు నువ్వు నీకు చేతనైంది, అక్కడ వచ్చిన వాళ్ళు నీ మీద ఇట్లా మాట్లాడినారు కాబట్టి వాళ్ళు మాట్లాడు. మా నాయకుడు ఏం చేశాడు? వాళ్ళ తల్లి ఆమె తల్లి 100 సంవత్సరాలు బతికిపోయిన ఆమె ఏం చేసింది మాట్లాడడానికి? మాటకు అడ్డం లేదా? మాటకంటే తింటాం కదా అని చెప్పేసి అని ఎడమ చేత్తో తింటామా మనము? కుడి చేత్తనేగా తినేది. తింటాం కదా అని కుడి చేత్తనేగా తినేది. తాగి మాట్లాడినాడా, తాకుండా మాట్లాడినా, నిద్ర మాత్రలో మాట్లాడి, ఎట్లా మాట్లాడినా కానీ మాట్లాడే విధానం ఒకటి ఉంటుంది కదా. మనం పోయి మంచం మీద తల్లి పక్కన పడుకుంటామో, భార్య పక్కన పడుకుంటామో? ఎవరి గురించి మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఎందుకు మాట్లాడుతున్నామా, సందర్భం ఏమి? కలిసి భక్తులు మనోభావాలు దెబ్బతింటుంటారు. కొన్ని వందల కోట్ల మంది భక్తులు మనోభావాలు దెబ్బతింటారు. ప్రపంచవ్యాప్తంగా తిరుమల వెంకటేశ్వర స్వామి కోట్ల మంది భక్తులు, హిందువులు మనోభావాలు దెబ్బతింటారు. ఎక్కువ మాట్లాడినా బాగుండదు మేము కానీ. ఎందుకంటే భక్తులు చాలా ఇబ్బంది పడి ఇట్లాంటివి చేసినారా, మాకు జంతువు తినిపించారా, లేకపోతే ఇంకోటి తినిపించారా అని చెప్పి చాలా మంది డిస్కస్ చేస్తూ ఉన్నారు. నిన్న మన ప్రోగ్రామ్ అయిన తర్వాత మీడియా సోదరుల ప్రోగ్రామ్ ప్రింట్ చేసిన తర్వాత చూసి ఏందా ఇట్లా జరుగుతూ ఉంది, ఏంది ఇది అన్యాయం అని చెప్పి మాట్లాడుతున్నా దాని విషయంలో. కానీ సరే, దాని విషయంలో నిన్ను ఎవరైనా ఎదిరించుంటే దాని గురించి మాట్లాడండి, తప్పేం లేదు. దాని గురించి మాట్లాడు. మా నాయకుడు నిన్న ఏమని అన్నాడా? ఏమయ్యా అమ్మాయి రాంబాబు నువ్వు ఇట్లా చేసినావు అని చెప్పి అన్నాడా? మా నాయకుడు ఏమని చెప్పాడు? కింద నాయకులు నువ్వు ఎట్లా జగన్మోహన్ రెడ్డికి బంట్రోతు పని చేస్తున్నావు, మా నాయకుడు కానీ అట్లా చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళ గురించి మాట్లాడు. కానీ మా నాయకుడు కుటుంబం కానీ ఏం చేసింది? నీ అబ్బా నూరా, నీ అమ్మరా అంటే ఏడుది వస్తుంది. వాళ్ళమ్మ చనిపోయిన తల్లి ఏమొస్తుంది ఆ తల్లి? ఇంతకంటే దుర్మార్గమైన భాష ఏముంటుంది చెప్పండి? బతికున్న వాళ్ళ గురించి మాట్లాడతారు, చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడతారు. ఏంది ఇది? రాజకీయం ఎక్కడ పోతా ఉంది? రేపు పొద్దున భావితరాలకు మంత్రిగా పనిచేశారు. భావితరాలకు మనం నేర్పించాల్సింది ఇదేనా? మేము మాట్లాడలేమో, మాకు చేత కాదా? అది కరెక్ట్ కాదు కదా. ఇంట్లో బజార్లో చెప్తే ఒకటి, ఇంట్లో వచ్చి కాళ్ళు పట్టుకుంటానంటే ఎట్లా? అది ఒప్పుకుంటారు ఎవరన్నా? నీ భార్య అనుకొని నా భార్యను పట్టుకొని పొరపాట్లు పట్టుకున్నానని చెప్పి ఇంట్లో వచ్చి కాళ్ళు పట్టుకుంటే ఎట్లా? కడుపు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా, లేకపోతే ఆయన మలమూత్రం తింటున్నాడు ఆయన? దయచేసి అంబటి రాంబాబు గారు, క్షమాపణ కోరడము వేరే, క్షమాపణ కోరే విధాలు వేరే ఉంటాయి. బతికున్న వాళ్ళు చనిపోయిన వాళ్ళు తిట్టి నేనేదో స్ట్రాంగ్ స్లిప్ అయిందంటే ఎట్లా? ఏదో నా బొట్టోడు అనల్లా, ఏ పదవి అనుభవించుకున్నోడిని, పెద్దగా రాజకీయాల్లో ఇది లేనోడు, నువ్వు ఒక మంత్రిగా పనిచేసినావు, ఎమ్మెల్యేగా పనిచేసినావు, ఒక పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నావు, అలాగనే మాట్లాడేది నువ్వు. మేము మాట్లాడలేమా? మాట్లాడి మళ్ళీ క్షమాపణ 2 నిమిషాల్లో చెప్పేస్తాం. ఏముంది? బయటకు వచ్చి మీడియా సోదరులు ఎదురు మాట్లాడేసి తర్వాత వచ్చి అయ్యా పొరపాటు అయిందని చెప్పి క్షమాపణ చెప్తాం. అంత సరిపోద్ది దానికి? దయచేసి ఆయన ఇప్పటికైనా ధోరణి మార్చుకుంటే ఆయనకి కానీ భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుని థ్యాంక్ యూ. నా పేరు ఉమాపతి నాయుడు, ఆదోని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు. కానీ తెదేపా అధికారంలో ఉన్నప్పుడు కానీ ప్రజా సమస్యలను గాలికి వదిలేసి వ్యక్తిగత కక్షలతో ఒకరినొకరు దూషించుకుంటూ ప్రత్యక్షంగా దాడులు చేసుకుని ప్రజలను తప్పుదో పట్టిస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని కూడా ప్రజల్లో కొంచెం ఆందోళన వ్యక్తమవుతున్నారు. దీనికి మీరేం చెప్తారు? ప్రజల్లో ఆందోళన వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఉండొచ్చు, కానీ అదే ప్రజల్లో ఆందోళన ఉంటే అదే యువగళంలో నారా లోకేష్ బాబు గారు మాకు చెప్పిండే విషయాలు మీరు ముందుకు పోండి అని అంటే అది వేరే ఉండేది, మరో బీహార్ అయ్యేది. కానీ మా పార్టీ అధ్యక్షుడు కానీ మా యువ నాయకుడు నారా లోకేష్ గారు వాళ్ళ ఆలోచన వేరే వచ్చేసింది. ఎలక్షన్ అప్పుడు వేరే ఉండేది, ఎలక్షన్ తర్వాత ఆయన ఆలోచన విధానం, మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు ఆలోచన విధానము మా సార్ కంటే చాలా పెద్దగా ఆలోచిస్తున్నాడు. మనము రాష్ట్రంలో డెవలప్ చేసుకోవాలి, మనం అనేది నిరూపించుకోవాలనేది ఆయన. మనం అనేది నిరూపించుకోవాలి, దానికి మీ అందరూ భాగస్వాములు ఉండాలి. మీరు ఏదో కొట్లాడుకొని వాళ్ళ ద్వారా ఆ కుక్కలు సరే మీరు వదిలి మీరు పోలీస్ స్టేషన్లో పోయి మీకు ఈ ప్రజల్లోన చెడ్డ పేరు వస్తే మీకు వస్తే మాకు వచ్చినట్లు ఉంటుంది అనే ఉద్దేశంతో మా అందరినీ కట్టడి చేశాడు. కాబట్టి
ఆ పరిపాలన లేదు. ఇప్పుడు ఎవరున్నా వాళ్ళు లోపల పోతున్నారా, తెలుగుదేశం పార్టీ నాయకులు లోపల పోతున్నారా? తెలుగుదేశం పార్టీ నాయకులు వైఎస్ భారతి గారిని ఒక్క మాట అనింటే, ఒక కార్యకర్త అనింటే తీసుకొని లోపలేపించిన ఘనత తెలుగుదేశం పార్టీది అని చెప్పి మీడియా సోదరులు తెలియజేస్తున్నారు. ఒకే ఒక మాట, అదే పెద్దగా మాట్లాడలే ఆయన. అటువంటి మాటలు వాళ్ళ మంత్రులు, ఎమ్మెల్యేలు, అధ్యక్షులు, ఎంపీలు మాట్లాడారు. కానీ సామాన్య కార్యకర్త మాట్లాడినా తీసుకోమో లోపలేసిన ఘనత చంద్రబాబు నాయుడుది, తెలుగుదేశం పార్టీది అని చెప్పి మీడియా సోదరులకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. పటాభి పైన దాడి జరిగింది, ఇప్పుడు అంబటి రాంబాబు పైన దాడి జరిగింది. రెండింటికి తేడా ఏముంది? పట్టాభి పైన దాడి గతంలో టీడీపీ కార్యాలయంలో నాయకులు పటాభి మీద దాడి చేసినారు. ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు అంబటి రాంబాబు మీద దాడి చేశారు. అప్పటికి ఇప్పటికి మార్పు అయితే ఏం లేదు. అంబటి రాంబాబు మీద దాడి చేయలేదు. నువ్వు మాట్లాడింటే ఆయన మాట్లాడిన తర్వాత దాడి జరిగింది. అది ఏమి ఇల్లు ముట్టడి చేసి మహిళలు పోయారు. ఫస్ట్ ఎవరు కార్యకర్తలు పోలే. అక్కడ ఒక మహిళ ఎమ్మెల్యే ఉంది. ఆమె వాళ్ళ నాయకుడిని అనిన తర్వాత ఆమె తట్టుకోలేక అక్కడ ఉండే మహిళలు, అక్కడ పార్టీ నాయకులు కానీ మహిళలు కానీ స్వచ్ఛందంగా పోయి, అయ్యా నువ్వు ఎందుకు మాట్లాడినావు, నువ్వు వచ్చి బహిరంగంగా క్షమాపణ చెప్పాను అడిగారు వాళ్ళు. కానీ వాకులు వేసుకొని లోపల ఉండి పోలీసులను పెట్టుకొని లోపల ఉన్నారు. కానీ మా ప్రభుత్వంలో కానీ మా ముఖ్యమంత్రి గారే, అయ్యా ఇది కరెక్ట్ కాదు, మాట్లాడేవాడు క్షమాపణ చెప్పాలా, మీరు పోలీసులు కానీ ఇది కరెక్ట్ కాదని చెప్పి ముఖ్యమంత్రి గారి లెవెల్లో కానీ మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారి లెవెల్లో కానీ ఒక మాట చెప్పిట్టు అక్కడ ఒక పోలీసు ఉండేవాడా, ఏం జరిగేది అక్కడ? ఏం జరిగేది? ఆయన పీస్లో బయటకు వచ్చేవాడు. కానీ మా ముఖ్యమంత్రి అది కాదు, 8 గంటలు ప్రజల్ని సమన్వయపరుస్తూ కంట్రోల్ చేస్తూ లాస్ట్గా రాత్రి తీసుకొని పోయి పోలీస్ స్టేషన్కి హ్యాండ్ ఓవర్ చేశారు. మా ప్రభుత్వంలో ఉండే కానీ మా ముఖ్యమంత్రి గారు కింద పనిచేస్తున్న సిస్టమ్ కానీ అది మా ముఖ్యమంత్రి గారు. దయచేసి అంబటి రాంబాబు గారు మరొక తూరు విన్నపించుకుంటున్నాం, మీరు నోరు కట్టడం వేసుకోండి. మీ పార్టీ నాయకులు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ పార్టీ నాయకులు కానీ మాట్లాడేది బంద్ చేసుకుంటే మీకు మంచిది, రాష్ట్ర ప్రజలకు మంచిది. మా ముఖ్యమంత్రి గారు రాత్రిపోలు రోజుకు 18-19 గంటలు పనిచేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఉంటారు, రేపు పొద్దున కాకినాడ అంటాడు, సాయంత్రం విజయవాడ అంటాడు, మరుసటి రోజు శ్రీకాకుళం అంటాడు, మళ్ళీ రేపు ఏడవుతుంది ఎమ్మినూరు అంటున్నాడు. ఆయన అంత కష్టపడుతూ ఉన్నారు తండ్రి కొడుకులు ఇద్దరు. వాళ్ళకి చేదోడు వాదోడుగా మీరు ఉండాల్సిన పనిలే. ప్రజల్ని మనశ్శాంతిగా ఉండిస్తే వాళ్ళు మనశ్శాంతిగా పనిచేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి తీసుకుపోతారు. మీరు కానీ ప్రజలకు మీరు చెప్పండి, మేము ఏమైనా తప్పులు చేసింటే, మా నాయకుడు తప్పు చేసింటే, మేము ఇక్కడ కార్యకర్తలు తప్పు చేసింటే చెప్పండి. ప్రజలు పోయి వాళ్ళు ఇట్లా చేస్తున్నారని చెప్పండి. అదేందయ్యా అమ్మ నాన్న తల్లి బిడ్డ భార్యనే తిట్టడం ఏందయ్యా ఘోరం? అది సిగ్గుందా లేదని అడుగుతున్నాం. వైసీపీ నాయకులు సిగ్గుందా లేదని అడుగుతున్నాం. దయచేసి ఒక వ్యక్తిగతంగా ఫ్యామిలీ విషయాలు పోతాడు, రాజకీయంగా ఏమని విమర్శలు చేసుకోండి. ఇప్పుడు మేము కానీ ఇక్కడ లోకల్ సాయి ప్రసాద్ రెడ్డి వ్యక్తిగతంగా కుటుంబ విమర్శలు చేసుకోవడం లేదు. రాజకీయంగా మీ పార్టీ ఇది చేసింది, మీరు ఇది చేశారు, మేము ఇది చేశారంటాం. దాన్ని ప్రజలు అర్థం చేసుకుంటారు, ఎవరేం చేసినారో ప్రజలు అర్థం చేసుకుంటారు. వ్యక్తిగతంగా మేము మాట్లాడుకోవాలి. వ్యక్తిగతంగా దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ రాష్ట్ర నాయకులు కనుక అందరూ వ్యక్తిగతంగా మాట్లాడుకున్నట్టు నోరు కట్టడి చేసుకుంటే నీకు విలువ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు, లేకపోతే నీకు పులివెందుల్లో కానీ విలువ పోతుందని చెప్పి ఖచ్చితంగా హెచ్చరిస్తూ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ, నమస్కారం.